హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బోన్లెస్ ఫిష్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. చేపల పులుసు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ముళ్ళున చేపలతో కూడా ఫ్రై ఎలా చేసుకోవాలో రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఇంకా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. సాల్మన్ ఫిష్ అయితే బాగుంటుంది. ఈ ఫిష్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టీ స్పూన్ల కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే అరచెక్క నిమ్మరసం వేసుకున్నాను. మీకు ఫ్రై పైన క్రిస్పీగా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మసాలా కారం వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు మరియు ఇలా పేస్ట్ లాగా అవ్వలేదనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే కొంచెం వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ మరీ పల్చగా ఉంటే ఫిష్ ముక్కలకి సరిగ్గా పట్టదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి ఈ మసాలాని బాగా పట్టించాలి. ఈ మసాలానంతా ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ అన్నా మీరు పక్కన పెట్టుకోండి, లేదంటే రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫిష్ పీసెస్ని పెట్టుకోవాలి. నేనైతే షాలో ఫ్రై చేసుకుంటున్నాను, మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైర్ కానీ ఉంటే దానిలో అయినా మీరు ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఒక పక్క క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడు 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్యాన్లో నుంచి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఫిష్ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.